వెజ్ బిర్యానీ. యెస్ మరి వావనకు తప్పదుగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఇలా ఈ బిర్యానీస్ అన్నీ తిని తిని విరక్తి చెందాం. ఒక్క మంచి వెజ్ బిర్యానీ తగిలితే అమృతంలా అనిపిస్తుంది కదా! సరే అయితే ఇది చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. 1 ½ కప్ బాస్మతి రైస్‌ని ఒక గంట సేపు నానబెట్టుకోండి. ఇంతలోగా మనం వెజిటబుల్స్ కొంచెం కట్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం పొటాటో అండ్ మిల్ మేకర్‌ని వాటర్‌లో కొంచెంసేపు ఉంచేద్దాం. నెక్స్ట్ బీన్స్ అండ్ క్యారెట్ నా దగ్గర ఇవే అవైలబుల్ ఉన్నాయి. సో, ఇవే కట్ చేసి పెట్టుకున్నాను. కావాలంటే కాలీఫ్లవర్స్ అండ్ పచ్చి బఠానీ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని ఒక బాండీ పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి అది కరిగేంత వరకు ఉంచి అందులో కొన్ని మసాలా సరుకులు నేనైతే నాకు అవైలబుల్‌లో ఉండే తేజ్ పత్రి అదే బిర్యానీ ఆకు, నెక్స్ట్ లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క అవి వేశానండి. కొద్దిగా నెయ్యి కొంచెం ఆయిల్ కూడా మనం వేరేది అంటే మిక్స్ చేసుకోవచ్చు. గీ నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ లేదు మొత్తం గీతో చేసుకున్నా ఓకే. అందులోనే కొన్ని జీడిపప్పులు అండ్ మిర్చి, ఆనియన్స్ కూడా కట్ చేసినవి వేసుకొని బాగా వేగేంత వరకు వేయించాలి. ఆనియన్స్ ఎంత బ్రౌన్‌గా వేగితే అంత టేస్ట్ వస్తది బిర్యానీకి యాక్చువల్లీ. పచ్చిగా ఉంటే ఒక టేస్ట్, కానీ బ్రౌన్‌గా ఉంటే వేరే టేస్ట్ వస్తది. ఆనియన్స్ కొద్దిగా వేగాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వెల్లుల్లి పేస్ట్‌లో మనం యాక్చువల్లీ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మసాలా కూడా వేసుకోవచ్చు. అన్ని మసాలా సరుకులు ఉంటాయి కదా! హోల్ గరం మసాలాస్, గసగసాలు, నెక్స్ట్ ఈ ఆనియన్, వెల్లుల్లి ఫ్రెష్‌గా కూడా చేసుకోవచ్చు. నాకు అంత టైం లేదు. అందుకే నేను వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసేసా. అండ్ మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్, బీన్స్, పొటాటో అండ్ మిల్ మేకర్స్ కూడా వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇది తొందరగా ఫ్రై అవ్వాలన్నా, ఉడకాలన్నా కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి వదిలేసేయండి కాసేపు. ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ అలా సాల్ట్ అయితే చాలు. ఎందుకంటే మనం ఇప్పుడు బిర్యానీ రైస్ కూడా దీంట్లో వేస్తాం కదా! అప్పుడు దాంతో పాటు అది కుక్ అయిపోతుంది. మరీ ఎక్కువ కుక్ అయిపోయిందనుకో అంతా స్మడ్జ్ అయిపోద్ది. మొత్తం కలిసిపోద్ది. టేస్ట్ మారిపోతది. మనకు ఆ పీస్ వచ్చేటప్పుడే మనం బిర్యానీలో ఇలా స్మాష్ చేసుకుంటూ తింటేనే బావుంటుంది. సో, కాసేపు అయ్యాక మూత తీసి నేనైతే ధనియా పొడి అండ్ బిర్యానీ మసాలా అని మనకి బయట ఇన్‌స్టంట్‌గా దొరుకుతుంది కదా! అది వేసేసా. ఎందుకంటే ముందే చెప్పా. ఐ డోంట్ హ్యావ్ టైమ్. జస్ట్ నా ఒక్కదాని కోసమే నేను చేసుకుంటున్నా. నాకు ఇది తెలుసు. ఈ క్వాంటిటీలో అయితే నాకు రెండో పూటకు కూడా వచ్చేస్తది. ఇంకా ఆరామ్‌సే హ్యాపీగా ఒక్కసారి వండేసుకుంటే కష్టపడి ఈ రోజుకి మన డిన్నర్, లంచ్ అన్నీ అయిపోయినట్టే. సో, ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని కూడా వేసేసి ఒక్కసారి ఈ మసాలాస్ అన్నీ కలిసేలా కలిపేసుకోవాలి. మొత్తం వేసి కలిపేసుకున్నాక చూడండి ఎంత బాగుందో కదా! అంతా కలిసాక ఇది ఇలా తీసుకొచ్చి నేనైతే రైస్ కుక్కర్‌లో పెడుతున్నాను. గీక్ రోబో కుక్ యూజ్ చేస్తున్నాను దీనికి. మీరు నార్మల్ ప్రెషర్ కుక్కర్‌లో కూడా పెట్టుకోవచ్చు. మామూలు రైస్ కుక్కర్‌లో కూడా పెట్టుకోవచ్చు. సో, నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ గీక్ రోబో కుక్ యూజ్ చేస్తున్నా. నేనైతే ఇదంతా మొత్తం బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసి 1 ½ చెప్పాను కదా! సో, నాకు అదే క్వాంటిటీలో 2 కప్సే వేసా. ఇంకా 1 ½ వేసుకుంటే ఇంకా విడివిడిగా వస్తది. బట్ కుక్ అయితే నాకు నచ్చుతుంది. సో, వాటర్ సరిగా క్వాంటిటీకి సరిపడా వేసేసి ఒక నిమ్మకాయ పలుకు అండ్ ఒక 2 టీ స్పూన్స్ కర్డ్ కూడా వేశాను. చేసుకుంటే మనకి రైతాతో కూడా పని లేదు. ఎందుకంటే అన్నీ ఆ టేస్ట్ కూడా సరిపోతాయి. సెట్ అయిపోతాయి. లేదు ఇంక కొంచెం పులుపు తగ్గించుకుందాము అంటే ఓన్లీ నాకు సాల్టీ, స్పైసీయే కావాలి అనుకుంటే ఈ నిమ్మకాయ కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఈ ప్లేస్‌లో ఒక ఘీ కూడా బట్ నాకు ముందు ఎక్కువలా అనిపించింది. ఒక్కదాన్నే కదా! 2 టైమ్స్ తింటా. సో, ఎందుకు అంత పెట్టుకోవాలి అని చెప్పి వేసుకోలే. సో, నేను ఇప్పుడు లిడ్ పెట్టేసి టైమర్ సెట్ చేసేసా. నాకు 12 మినిట్స్. సో, అయిపోద్ది. కుక్ అయిపోయింది. నేను ఇంకా ప్రెషర్ రిలీజ్ చేసేసి ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్ కుక్ అయింది. ఇంకా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నా. చూసారుగా ఎంత బాగా అనిపిస్తుందో. ఇది పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. ఎందుకంటే కారం ఏమంతా ఎక్కువగా ఉండవు. చాలా లైట్‌గా అనిపిస్తుంది. ఈజీగా మొత్తం తినేస్తారు. డోంట్ వర్రీ. వాళ్ళకి కూడా పెట్టేసేయండి. సో, బాగా అనిపించింది కదా! సో, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు లిటిల్ హాషు. Bye bye. See you again.